హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కరివేపాకు పొడి నా స్టైల్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. అన్ని ఆకుల్లో కల్లా కరివేపాకులో విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అది అన్ని కూరలలో వేసుకొని వండుకోవడం వల్ల మన హెల్త్కి అండ్ బాడీకి కూడా చాలా మంచిది. అందుకే పూర్వకాలంలో ప్రతి కూరలో కరివేపాకు ఇంక్లూడ్ చేసే కూరలు వండేవాళ్ళండి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అది తెలిసి కూడా మనం కూరలో వేరి పారేస్తూ ఉంటాం. పిల్లలకు కూడా ఇష్టంగా తినరు. అందుకని మనం ఈ కరివేపాకు పొడి చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ లాగా కొంచెం కరివేపాకు పొడితో తిని నెయ్యి వేసుకొని ఆ తర్వాత మనం ఇడ్లీలో కూడా నంచుకొని తినొచ్చు. దీనివల్ల మన ఇంటేక్ అనేది పెరుగుతుంది. ఈ కరివేపాకు మన ఐసైట్ని ఇంప్రూవ్ చేయడమే కాదండి, మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేసి అండ్ మన యాక్సిడెంట్ ప్రాపర్టీస్ని కూడా బూస్ట్ చేస్తుంది. సో మనం తప్పకుండా ఈ కరివేపాకు తినకపోతే కనీసం పొడి రూపంలో అయినా ఇలా చేసుకొని మనం తిని మన పిల్లలకు కూడా పెడితే హెల్త్కి అండ్ ఐసైట్కి చాలా మంచిదండి. ఇప్పుడు మనం కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. 2 స్పూన్స్ అన్ని 2 స్పూన్స్ తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర అండ్ పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే నార్మల్ పొట్టు లేని మినపప్పు కూడా తీసుకోవచ్చు. అండ్ కొన్ని మిరపకాయలు అండ్ కరివేపాకు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత నువ్వులు వేసుకొని కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా చిట్పట్ మన సౌండ్ చేస్తూ కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు, మినప్పప్పు, మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ధనియాలు, జీలకర్ర అండ్ ఈ ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అవుతాయి. ఆలోపు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యండి. చూడండి, ఎండుమిర్చి కలర్ మారింది అండ్ పల్లీలు కూడా ఇట్లా చిట్లాయి. సో ఇప్పుడు మనం వీటిని దించేసుకోవచ్చు అనమాట. బాగా ఫ్రై అయినట్టు వాసన కూడా బాగా వస్తుంది. మినప్పప్పు, పల్లీలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెష్గా తెంపుకున్న కరివేపాకుని మంచిగా కడిగి ఒక 1 డే మొత్తం నేను ఎండలో ఎండబెట్టుకున్నానండి. ఈ కరివేపాకుని ఇప్పుడు మనం కాస్త ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ వచ్చే వరకు. దీంట్లో మీరు ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఆయిల్స్ ఏం యూజ్ చేస్తామని చెప్పేసి నేను ఆయిల్ లేకుండా ఈ పొడి తయారు చేసుకుంటున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మన కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అండ్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న పప్పుల్ని కూడా కొంచెం చల్లారిన తర్వాత 2 కలిపి మిక్సీ పట్టుకుంటే మన పౌడర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పప్పులన్నీ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. అన్నీ కలిపి ఒకసారి మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు వేసుకొని మిక్సీ పడదామండి. ఇప్పుడు మనం ఈ కరివేపాకును కూడా పౌడర్ చేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మన కరివేపాకు పొడి రెడీ అండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ అయినా సరే మన కరివేపాకు పొడి నిల్వ ఉంటుందండి. మనం పప్పులు, మినప్పప్పు, పల్లీలు, నువ్వులు వేసుకున్నాం, అవి హెల్త్కి ఎంతో మంచిది. వాటితో పాటు కరివేపాకు కలుపుకున్నాం కాబట్టి ఇది కనుక తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. టేస్ట్ కూడా పిల్లలకు పెడితే ఎంత మంచిదో ఇందాక స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను. సో డెఫినెట్గా ట్రై చేసి